చూడలే అట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు వెనక్కిరా అట్లా ఉండండి. ఓకే రైట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారు సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దీనికి ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎల్గవతి మండల్ కాంగ్రెస్ మండల్ పార్టీ నుంచి ఒక ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని రాజ్యాంగ దాని మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎల్గవతి కాంగ్రెస్ మండల్ పార్టీ నుంచి అంబేద్కర్ సంఘం తరపున కూడా ఖండిస్తున్నాం. కేసు పెట్టాము. ఎల్గవతి పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది, పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానికి కేసు ఫైల్ చేయమని చెప్తున్నాం మేము. అది ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ నరేంద్ర మోడీ దీన్ని ఒక కుట్రపూరితమైన అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడడం సరి అనేది కాదు అని ఇది ఒక మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఎల్కతుర్తి మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గారిని మరి భారత హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు, అన్ని వర్గాలకు అన్ని కులాలకు సామాజిక న్యాయాన్ని ఇచ్చేటువంటి ఆ మహానుభావుని గురించి పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అమిత్ షా గారు గతంలో కూడా గుజరాత్లో కూడా ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే మాట్లాడడం జరిగింది. మరి ఇలా ఒక వర్గానికి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తి కాదు. భారతదేశ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ దేశానికి, ఈ వ్యవసాయ దేశానికి ఇలా ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుని ఆయనను పట్టుకొని ఇలా పార్లమెంట్లో మాట్లాడడం అమిత్ షా ఆయనను వెంటనే భారత పార్లమెంట్లో ఆయనను బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఇలా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో, ఎంఆర్పిఎస్ మరి వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ఇలా మేధావుల ఆధ్వర్యంలో ఇలా భారత రాజ్యాంగాన్ని ఇలా ఆయన విమర్శించడం సరైన పద్ధతి కాదని మేము అన్ని పార్టీల ఆధ్వర్యంలో, అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇలా మేము ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా, అమిత్ షా గారి మీద మీరు వెంటనే కేసు చేయాలి. అమిత్ షా గారు మాట్లాడింది ఇలా సబబుగా లేదు, ఇలా అన్ని వర్గాలు వ్యతిరేకించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఆయన మాటలు చూస్తే చాలా అవమానకరంగా ఉన్నాయి. భారతదేశంలో మరి ఇలా 32 డిగ్రీలు తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్, భారతరత్న అంబేద్కర్ని ఇలా ఈ విధంగా పార్లమెంట్లో మాట్లాడమన్నది అది శోచనీయమైనటువంటి విషయం. దాన్ని ఇలా ప్రజాస్వామిక వాదులు, ఇలా మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ముక్త ఖండంతో ఖండించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఇక్కడికి వచ్చి ఇవాళ మేము ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, మేము ఇచ్చేటువంటి పిటిషన్ తీసుకొని వెంటనే ఆయన మీద కేసు చేయాలి. మరి భారత పార్లమెంట్లో ఆయనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని మేము ఇలా అన్ని సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా మేము అందరం ఖండించడం జరుగుతూ ఉన్నది. నేటి అమిత్ షా హోంశాఖ మినిస్టర్ అయ్యుండి కూడా తను చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి దాన్ని చూసినట్లయితే ప్రధానంగా రాజ్యాధికారాన్ని మార్చాలనే కుట్రలో భాగంగా మోదీ మన భారతదేశ ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి వాళ్ళ కుట్రలు భగ్నమైనాయని చెప్పి జీర్ణించుకోలేని కుట్రలో భాగంగానే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన దాన్ని బేషరతుగా భారత ప్రభుత్వాన్ని డిఫాల్ట్ చేసి రాష్ట్రపతి పాలన విధించి తక్షణమే ఎన్నికలకు, భారత రాజ్యాంగం కల్పించిన ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి తీవ్రంగా ఈ చర్యలను ఖండిస్తున్నాం. ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ఉస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మన మంత్రి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో, మన మిత్రులు అంబేద్కర్ సంఘం నాయకులు, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు ప్రతి వాళ్ళు కూడా ఈ నిరసనలో భాగం కావాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని
పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ప్రపంచ దేశాలు తనను పొగుడుతూ పూజిస్తూ ఉన్న ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పి కాంగ్రెస్ తరఫున, అంబేద్కర్ సంఘాల, ప్రజా సంఘాల తరఫున మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం.